విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు ఆర్టీసీ కాంప్లెక్స్ అంబికా స్వీట్స్ దగ్గరలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విజయనగరం రాజాం నియోజకవర్గ పరిశీలకులు వి సూర్యనారాయణ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా అందులో 5 కళాశాలలను పూర్తి చేశారని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని, వీటన్నింటినీ ప్రైవేటీకరణ చేసే ఆలోచన కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని హితవు పలికారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టర్లను వైసీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల దగ్గర నుండి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సంతకం పెట్టండి.